ఎక్కడికి వెళ్తున్నావు? వినపడదురా. అది వెళ్ళిపోదాం ఈ యూట్యూబర్లతో ట్రిప్కి రావడం కన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. అది వీడియోరా? వీడియోనా? कृपया ध्यान दें, गाड़ी नंबर 1723 नेत्रपुर नागेश्वर एक्सप्रेस नेत्रपुर से नागेश्वर तक जाने वाली गाड़ी थोड़ी ही देर में प्लेटफॉर्म नंबर 8 पर आएगी। पैसेंजर्स योर काइंड अटेंशन प्लीज। ट्रेन नंबर 17231 नेत्रपुर ఎలా తాగుతారు దీన్ని? ఆగండి ఆగండి, మేము వెళ్ళేది సిరిడి ట్రిప్కి, కానీ మేము చేసిన రచ్చకి మేము వెళ్తున్న ప్లేస్కి సంబంధమే లేదండి. మరి చూసేయండి మరి. అలా అలర్ చేయకూడదు, ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. కూల్ డ్రింక్ కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు, చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అది చూడండి, ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడియో కలిపాడు సార్. ఇంతేనండి. మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం తాగుతుంది. మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు తాగు. ఇప్పుడు ఈ స్కిట్ చేయడానికి అసలు ఒక్కొక్కరి డెడికేషన్ చూడండి, ఫుల్ ఫన్ అసలు. నైట్ అంతా సరదాగా గడిపేశాక మార్నింగ్ లేచి ఇలాంటి విజువల్స్ చూసాక అనిపించింది, మనలాగా వైబ్ అయ్యే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తే ఆ ఫీల్ చాలా హై ఉంటుందండి. స్టేషన్ ఇంకా 10 నిమిషాల దూరంలో ఉందనగా కూడా వీళ్ళు చేశారు అచ్చ చూడండి. అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా? ఎక్కడ 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 ఎక్కువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు, దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చికట్లు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీవే, రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగమంతా. మేము మార్నింగ్ నాగర్సర్లో దిగేసరికి ట్రైన్ 1.5 hours లేట్ అయింది. ఇంకా ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని సాయి ఆశ్రమంకి రీచ్ అయ్యాం. ఆ ఆశ్రమం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆశ్రమంలోనే అన్నదానం కూడా ఉంది. సో ఇది సపరేట్ ఆశ్రమం మాత్రమే, మెయిన్ అన్నదానం వేరే దగ్గర ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది.
వే టు శనిసింగనాపూర్. ఇంక అందరూ ఫుల్గా కడుపు నిండా తిన్నాక ఇంకేముంటుందండి, మంచిగా స్లీప్ వేసారు సోయి లేకుండా. ఇంకా అందులో నేను కూడా అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మహారాష్ట్రలో మనలాగా చెరుకు రసం మెషిన్స్తో తీయరండి. ఇగో ఇలా వీళ్ళ పద్ధతిలో ఇలా తీస్తారు. శనిసింగనాపూర్ రీచ్ అయ్యాం. టెంపుల్ బయట విజువల్స్ చూసేయండి. ఫ్యాక్ట్ చెప్పాలి, ఇక్కడ ఎప్పుడు దొంగతనాలు జరగవు. ఒకవేళ జరిగినా ఊరు పొలిమేర దాటలేరు. ఎందుకంటే శనిదేవుడు మాతో ఉంటారని నమ్మకం. అందుకే ఇక్కడ ఎవరిళ్ళకి తలుపులు కూడా ఉండవు. ఇదే ఊరు స్పెషాలిటీ. ఏం చేస్తున్నారు? టెంపుల్ లోపల చూపిస్తానా? టెంపుల్ లోపల ఫోన్ ఎలా చూద్దాం అంటే సారీ. ఇంకా దర్శనం అయిపోయాక ఫుడ్ తినడానికి మెయిన్ అన్నదానం ఆశ్రమంకి వచ్చాం. సిరిడి వెళ్ళి అక్కడ తినకపోతే ఎలా చెప్పండి. ఇంక తినేసాక 2 డిస్కో ఆటోలు వేసుకుని షాపింగ్ వెళ్ళాం. తెలిసిందే కదండి, గ్యాంగ్లో అమ్మాయిలు ఉంటే షాపింగ్ లేనిదే డే అలా ఎండ్ అవుతుంది. చూడన్నా సార్ వీడియో అన్న చూడన్నా. भैया थोड़ा प्याज डालो, प्याज प्याज डाल दिया. తప్ప మడకూడదు. प्याज प्याज डालो भैया, थोड़ा प्याज डालो. डालूंगा, अभी डालूंगा. ఏంటా గుర్తులేంటి? మీది మొత్తం 150 అయింది. ఇది 200 కి వస్తుంది, ఇది 300 కి వస్తుంది. సారీ పడిపోయింది. ఇది 200, ఇది 300, ఇది 150. ఓకే మీకు కాబట్టి ఇది పూరా 100కి ఇస్తుంది. 50 అవుతుంది, ఇది 200. మీది కాబట్టి 100కి ఇస్తుంది. జరగండి, మీది ఓకే అంటే 100కి 3 ఇస్తాయి. ఇప్పుడు నాసిక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాసిక్ తర్వాత త్ర్యంబకేశ్వర్ వెళ్తున్నాం. దర్శనం అయిపోయాక రాత్రి అక్కడ స్టే చేసి పొద్దున్నే ట్రక్కింగ్ హరిహర ఫోర్ట్. అంతే, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడానికి. ఎవడీడు నాకు ఎంట్రుకలు వస్తాయి 100 రూపాయలకి. ఇప్పుడు నాకు ఇంత చీకటిగా ఉంది ఏంటి అనుకుంటున్నాను. పైకి లేకోసారి ఇల్లు ఇరుక్కుంటున్నారు. रंगी परोड़ आवी खुशियों संगे लावी हर घाए हयो हाय हाय. रंगी परोड़ आवी खुशियों संगे लावी हर घाए हयो हाय हाय. आशानी किरणों बिखराए उमंग भी छलकाते मन हर
ఇదేనండి సీత గుహ. రావణాసురుడు సీతమ్మను అపహరించిన ప్రదేశం ఇది. ఒక ఇరుకైన మెట్లకు దారితీస్తుంది. ఈ గుహలో రాముడు, సీత మరియు లక్ష్మణ్ విగ్రహాలు, అలాగే ఒక శివలింగం ఉన్నాయి. ఏంటి కొడుతున్నావు నరేష్? చెప్పాడు సినిమా ఇరుక్కొని పోతాడని భయపడ్డాడు కాబట్టి అది థ్రిల్లింగ్ గా అనిపించింది ఆయనకి. మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. రెండోసారి शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। త్రయంబక్ వెళ్లే దారిలో భోజనం కోసం ఆగాం. ఇక్కడ కూడా వీళ్ళ ప్రదర్శన చూడండి. అసలు ఈ ట్రిప్ లో మేము తిన్న వాటిలో ద బెస్ట్ భోజనం అండి ఇది. వాక్ మొత్తం బాగా పద్ధతికి వెళ్ళిపోతుందండి. సరే కాసేపు వచ్చి నెక్స్ట్ సీన్ ఎంజాయ్ చేయండి. वो नहीं आता ओके ये चाहिए ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् వెంకటేశ్వర వచ్చారు. జీవులో మన నుంచోలేక అందరూ కూర్చున్నారు. సాయి ఒక్కడే నుంచున్నాడు. దర్శనం అయ్యే వరకు నుంచునే ఉంటాడంట. కూర్చోడంట. కానీ దీపానికి వెలిగే కదా అన్నిట్లే. మౌటు ఏం చెప్పాను నేను? ఈ సిరీస్ కాదు, ఛానల్ పేరు ఏం పేరు? ఛానల్ నేమ్ ఏంటి మీది? అఖిలేష్ అనంతపల్లి. సబ్స్క్రైబ్ టు అఖిలేష్ అనంతపల్లి. ఏమైంది? ఆరిపోయేదే ఆరిపోయిందా? ఏం జరిగింది? దీపానికి వెలుగు ఎక్కువ. ఆ వెలుగు ఇప్పుడు ఆరిపోయిందా? కూర్చున్నా 8 గంటల పడుతుంది అనిపిస్తున్నారు. 8 గంటల అర్ధరాత్రి 2 బయటకు వెళ్తాం మనం. అర్ధరాత్రి 2-3 వెళ్తాం బయటికి మనం. అయితే అందరు కూర్చున్నారు, నేను తప్ప. ఇప్పుడు మనం కూర్చోడం కాదు, లైన్ లో పడుకుని ఆశ్చర్యపోక్కర్లేదు మనం. ఆరిపోయే దీపం ఆరిపోయింది. దీనిపై మీ స్పందన? ఆ దీపం ఆరిపోతుందని నాకు ముందే తెలుసు, నేను గ్రహించాను. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है। अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई।
ఓకే ఓకే, ఇంకేంటండి మరి సంగతులు? ఇక్కడ దాకా ఎలాగో చూసారు కాబట్టి నా కోసం आजा आजा टमटमाता शमणा हो जेला